దేవునికి మహిమ కలుగును గాక. చదువుకునే వాక్య భాగం మరొకసారి చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉన్నాడు. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఈ వాక్యమునికి అర్థం ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ అందులో ఉన్న అర్థం, నేను మీ పక్షమున తిరగగా మీరు ఏం చేస్తారంట? దున్నబడి విత్తబడుతారు. అంటే ఇంతకు ముందు వీళ్ళు ఏం చేయబడలేదంట? ఏం చేయబడలే ఇంతకు ముందు వీరు ఒక పొలం మాత్రమే. వాళ్ళు దున్నబడలేదు, విత్తబడలేదు. మనకొక స్థలము, ఒక పొలము ఉన్నప్పుడు ఆ పొలముని దున్నని ఎడల, అది ఏ పంట కూడా విత్తని ఎడల, అప్పుడు ఆ పొలం వలన ఏదైనా లాభం ఉందా? లేదు. అదే దేవుడు చెప్తున్నాడు, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ పక్షమునున్నాను అంటున్నాడు. దేవుడు మన పక్షములో ఉన్నాడు అని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? మొదటిగా దేవుడు మన పక్షములో ఉన్నాడు అని ఎలా మనం తెలుసుకోగలుగుతున్నాం అనే దాని గురించి మనం చూద్దాం. తర్వాత దేవుడు మన పక్షములో ఉండాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఫస్ట్ ఆయన మన పక్షములో ఉంటాడు. ఉండాలంటే మనం ఏం చేయాలా? ఉంటే మనకేం జరుగుద్ది? రెండు కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ చెప్పబడి ఉంది, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడ్డారు. హల్లెలూయా. దున్నేటప్పుడు పొలానికి ఎలా ఉంటది? మనం అంటూ ఉంటాం భారతదేశంలో, మనం భూ దేవి, భారత మాత. మాత కదా, మాత అంటే తల్లి. తల్లిని దున్నితే ఎలా ఉంటది? భారత మాత, అవునా? భారత మాత, తల్లి జన్మ భూమి, అవునా? ఈ భూమి దున్నితే అదేం అవుద్ది? మీరు ఎప్పుడైనా మేము ఎప్పుడు పొలం దున్నించలేదు అన్నట్టుగా మేము మొఖాలు చూపిస్తున్నాను. పొలం దున్నినప్పుడు ఎలా ఉంటది? పైన ఎలా ఉంటది? ఫస్ట్ దున్నక ముందు గడ్డి ఉంటది. గడ్డి మీద ఎలా ఉంటది? పొడిగా ఉంటది. దున్ని నాకేమొస్తుంది? తడి అంటే నీరు. మనం కూడా ఇప్పుడు ఎలా ఉంది మన చేతులు? అందరి చేతులు చూసుకోండి, బాగున్నాయా? అవునా? దాన్ని దున్నడం అంటే కత్తితో కొయ్యండి, ఏమొస్తుంది? రక్తం వచ్చుద్ది. ఒక దగ్గరకు వస్తే తోలు అట్లా లేపండి, అప్పుడు ఏం కనిపించుద్ది? రక్తంతో కూడిన మాంసం కనిపించుద్ది. అదే దేవుడు చెప్పేది, మీరు దున్నబడి విత్తబడితే అప్పుడు అది దున్నిన తర్వాత విత్తినాక విత్తిన విత్తు ఏమవుతుంది? ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం కూడా ఇదే విధంగా నువ్వు దున్నబడి విత్తబడతాం అంటున్నాడు. నేను మీ పక్షములో ఉన్నాను, నేను మీ తట్టు తిరిగినప్పుడు మీరు దున్నబడతారు. నెక్స్ట్ ఏం చేస్తానంట? విత్తబడతారు. ఆ తర్వాత దేవుడు మనల్ని ఫలింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అని చూద్దాం. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? దేవుడు మన పక్షమున ఉన్నాడా లేడా? పగిలిపోతే చెప్తున్నా, మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టడానికి కారణమే అది. ఏడ కూర్చున్నా కానీ పురుగుల్లా కదిలాడతారని చెప్పి ఆడ కూర్చోబెట్టింది. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. అర్థమైందా? ఇందాక శాంపులే సార్ కొట్టాను అనుకో, అట్లే నిద్రపోతారు కొంచెంసేపు.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుడు మన పక్షములో ఉన్నాడని ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి? ఎవరి పక్షములో దేవుడు ఉంటాడు? ఎవరి పక్షములో ఉంటాడు? 14వ కీర్తన 5వ వచనం చదవండి. దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి పక్షమున ఉంటున్నాడంట దేవుడు? నీతిమంతుల సంతానము పక్షమున ఉంటున్నాడు. మనము నీతిమంతులుగా మార్చబడితే దేవుడు మన పక్షాన ఉంటాడు. హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో పలికే ఒక సాధారణమైన మాట ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నాతో ఉన్నాడు. దేవుడు నీతో ఉండాలి అంటే ఎవరి పక్షములో దేవుడు ఉంటాడంటే నీతిమంతుల పక్షమున దేవుడు ఉంటాడు. ఏ నీతిమంతులు అంటే అక్షరానుసారంగా ఆత్మానుసారంగా 2 విధాలుగా నువ్వు ఎలా ఉండాలా? నీతిమంతుడిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన నివాసము చేసే స్థలము కూడా ఎలా ఉంటది? పరిశుద్ధంగా ఉంటది. హల్లెలూయా. ఉండడం అంటే నాతో ఉన్నాడు అంటున్నా. ఉండడం అంటే ఏంటో తెలియట్లా. ఉండడం అంటే ఇప్పుడు నేనున్నాను, నేను కొమ్మిలో ఉన్నాను. కొమ్మిలో అంటే ఏడున్నాను? కొమ్మిలో ఉన్నాను. కొమ్మిలో ఏడున్నాను? చర్చి పక్కన ఇల్లు ఉంది, ఇంట్లో ఉన్నాను. దేవుడు కూడా నాలో ఉన్నాడు అంటున్నావు. ఎక్కడున్నాడు? నీలో ఎక్కడున్నాడు? మనం చెప్తున్నాం కదా రోజు, నాలో దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడున్నాడు, నాతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీతో ఉంటే నువ్వు నడుచుకుంటా పోయిన దగ్గర అలా తీసుకుపోతున్నావా దేవుణ్ణి? నువ్వు చేసే క్రియలన్నిటికి అలా తీసుకుపోతున్నావా దేవుణ్ణి? అందుకే దేవుడు ఎక్కడ ఉంటాడంట? నీతిమంతుల దగ్గర. నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి, నీతిమంతురాలుగా మార్చబడితే అప్పుడు దేవుడు నీతో ఉన్నట్టే. నీతిమంతుడంటే అక్షరానుసారమైనవి మాత్రమే కాదు, ఆత్మానుసారమైన నీతి గల క్రియలు. నీతి గల క్రియలు అంటే ఏంటివి? ఏవి నీతి గలవో అంటే మన జీవితముని నీతిమంతులుగా పరిశుద్ధంగా మార్చబడే క్రియలు మనలో ఉంటే అప్పుడు మనతో ఎవరు ఉంటున్నారు? దేవుడు ఉంటున్నాడు. ఆ క్రియలు మనలో లేకుండా ఆయన దేవుడి గురించి మీకు తెలుసో తెలియదో ఒక మాట నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత లేని దగ్గర దేవుడు ఉండడు. వెలుగున్న దగ్గర చీకటి ఉంటుందా? చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉంటుందా? అదే విధంగా దేవుడు కూడా నీలో పరిశుద్ధత లేకుండా నువ్వు భ్రమపడవచ్చు. నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని. నీతో ఉంటాడు ఒకడు ఉన్నాడు. దేవుడితో సమానంగా ఉండాలనుకున్నవాడు ఎవరతను? ఎవరు? వెలుగు దూత. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి వెలుగు దూత అంటే కూడా ఎవడో తెలియదు. మొన్న మాకు రియల్గా జరిగిన సంభవం, మా నాన్నలు కొత్త ఇల్లు కడతా ఉన్నారు. ఆ కొత్త ఇంటి దగ్గర అదేదో కెమెరాకి పురుగు తిరుగుతూ ఉంది. ఆ పురుగు కెమెరా దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు బ్రైట్నెస్ వచ్చింది. దాన్ని చూసి చాలా రోజుల నుంచి గమనించి అందరు ఉన్నారు. మా నాన్నలు కొంతమందికి వేరే వాళ్ళకి చెప్తే ఒక ఆయన అన్నాడంట, మనము క్రైస్తవులం కదా, ఎవరమే క్రైస్తవులం కదా, వెలుగు దూత వచ్చి మన ఇంటికి కాపలా కాస్తుంది అన్నాడంట. ఎవరంట? వెలుగు దూత వచ్చి నీ ఇంటికి కాపలా గాయాల్సిన పని వాడికి ఏంది? నువ్వు క్రైస్తవుడైతే వెలుగు దూత వచ్చి నీకు కాపలా గాయడు, నిన్ను చెడగొడతాడు. ఏం చేస్తాడు? చెడగొడతాడు. ఎందుకు? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేయాలని ఈ లోకానికి వచ్చి మరణానికి ముందు ఉపవాసం ఉంటే 3.5 సంవత్సరాలకు ముందు ఆ ఉపవాసాన్ని చెడగొట్టాలని ఏం చేశాడు? ఎవరు వెలుగు దూత? పడిపోయిన దేవుడి దూత. ఆయననే ఎవరు? ఆయన అపవాది అయిన సాతాను, లూసిఫర్. హల్లెలూయా. వాడు వచ్చి కాపలా కాస్తాడు, మనకి తోడు ఉంటాడు. దేంట్లో తెలుసా? పాపములో, దోషములో, అపరాధాలకు చేయటానికి, వ్యర్థమైన కార్యాలు చేయటానికి తోడుంటాడు తప్ప నీ పరిశుద్ధ జీవితానికి వెలుగుదూత ఎప్పుడు కూడా తోడుంటాడు. నీవు నీతిమంతుడిగా ఉంటేనే దేవుడు నీతో ఉంటాడు. అందుకే మనం ప్రతిరోజు ప్రార్థనలో ఒక ప్రార్థన మర్చిపోకుండా చేయాలి. ఏంటి తెలుసా? దేవా నన్ను శుద్ధి చేయి, నాలో ఉన్న
నాకు తెలిసి నేను చేసిన ప్రతి దోషములు, నా జీవితంలో నేను చేసిన ప్రతి పాపములను క్షమించమని ప్రతిరోజు నువ్వేం చేయబడాలా? నీతిమంతుడిగా మార్చబడాలి. నీతిమంతురాలిగా ఉంటేనే నీతోటి ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అలాగున నీ హృదయానికే తెలుసు, నీ మనసుకే తెలుసు, నీలో ఏ దోషం ఉందో, ఏ పాపం ఉందో అన్నీ నీకు తెలిసి కూడా అపవిత్రత నీలో ఉన్నదని తెలిసి కూడా నాతో దేవుడు ఉన్నాడు అనుకుంటుంటే మనం ఏం చేస్తున్నట్టు? భ్రమపడుతున్నట్టే. హల్లెలూయ. నీతిమంతులతో ఆయన ఉంటాడు. ఎవరి పక్షమున ఉంటాడు తెలుసా? నీతిమంతుల పక్షమున. రెండవది సామెతలు 22వ అధ్యాయము 23వ వచనం చదువు త్వరగా. యెహోవా వారి పక్షమున, ఎవరి పక్షమునంట? వారి పక్షం అంటే 22 చదువు. దరిద్రుడని, దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున ఉంటాడంట. ఎవరి పక్షమున? దీనుల పక్షమున. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు. దీనత్వము కావాలి. దీనత్వం అంటే ఏంటి? ఈ దీనత్వానికి అక్షరానుసారమైన మీనింగ్స్ ఇస్తున్నారు. అక్షరానుసారమైన మీనింగ్స్ కాదు. దీనత్వం అంటే ఆత్మ విషయములో ఎలా ఉండాలా? దీనంగా ఉండాలంట. ఆత్మ విషయంలో ఎలా ఉండాలా? దీనుల పక్షములో ఆయన నిలబడుతున్నాడు. దీనులంటే నిన్ను నీవు ప్రతి దాంట్లో కాదు, దేవుడి సన్నిధానములో తగ్గించుకోవాలా. ఎక్కడ తగ్గించుకోవాలా? దేవుని సన్నిధానములో తగ్గించుకోవాలా. మీకు తెలుసండి, ఇరాన్లో 200 చర్చిలు కలబెట్టారు. ఎన్ని చర్చిలు? 200 చర్చిలు కాలబెట్టారు. తెల్లారి పొద్దున్నే ఏం జరిగిందో తెలుసండి? వాళ్ళు దీనులుగా ఉన్నారని చెప్పేసి, వాళ్ళు ఏమనట్లేదని చెప్పి ఆ చర్చిలు కాలబెట్టారు. తర్వాత రోజు ఏం జరిగిందో తెలుసండి? ట్రంప్ అమెరికన్స్ తప్ప మిగతా ఎవ్వరు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ ఆర్థిక సహాయాన్ని మొత్తాన్ని ఆపి అక్కడ పెట్టేశాడు. అక్కడ కాలబెట్టింది ఎవరు తెలుసా అండి? ఇరాన్ వాళ్ళు కాదు, ఇరాన్ దేశంలో నివసిస్తున్న ఇతరులు. హల్లెలూయా. ఇప్పుడు నష్టం ఎవరికి కలిగింది? దీనుల పక్షంలో అంటే దేవుడి సన్నిధానములో దీనముగా, దేవుడి సన్నిధానములో మనసును కృంగ చేసుకుంటూ, దేవుడి సన్నిధానములో తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసే వారి పక్షములో దేవుడు ఎప్పుడు ఉంటాడు. హల్లెలూయా. సొంకరి ప్రార్థన చేశాడు. ఇంకొకడు ఎవరు? పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ఎవరు దీనంగా ప్రార్థన చేశాడు? సొంకరి. పరిసయ్యుడు ఏం చేశాడు? తాను చేసిన నీతులు అన్ని చెప్పుకుంటున్నాడు. అది దీనమైందా? నీ ప్రార్థనలో కూడా నువ్వు ఎప్పుడైనా సరే దేవా ఫలానా రోజు అనే మాట రానివ్వకూడదు. దేవా ఇంతకు ముందు హిజ్కియా ఏమన్నాడు? హిజ్కియా ప్రార్థన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు, కానీ నేను అసలు ఆయన ప్రార్థన గురించి గొప్పగానే చెప్పుకోను. అతని విశ్వాసాన్ని మాత్రమే నమ్ముతాను తప్ప అతని ప్రార్థన అట్లా చేయకూడదని నేను చెప్తా పక్కాగా. ఎందుకు? ఏం చెప్పాడు దాని గురించి? పలు విధాలుగా చెప్తాడు. అసలు కరెక్ట్ మీనింగ్ ఏంటిది? దేవా ఇంతకు ముందు నేను ఎట్లున్నానో దయతో నన్నేం చేయి, జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుడు ఏమని ఉండాలా? ఇంతకు ముందు నువ్వు ఎట్లున్నావో జ్ఞాపకం చేసుకోమంటున్నా, ఇప్పుడు నువ్వు ఎట్లున్నావు? నీకు ఆ వ్యాధి కలగడానికి గల కారణం ఏమి ఉండొచ్చు? నీకు ఆ బలహీనత కలగడానికి కారణం ఏమి ఉండొచ్చు? మనం అంటాం ఎప్పుడు కూడా ఇంతకు ముందు అమ్మ ఉపవాసం ఉండమంటే ఇంతకు ముందు ఉన్నా, ఇప్పుడే ఉండవు అని ఏం చేస్తుంటాం? ఇంతకు ముందు గురించి చెప్తుంటాం. దేని గురించి? ఇంతకు ముందు గురించి. దేవుడి సన్నిధానములో నువ్వు దీనుడిగా ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు చేసిన ఏది కూడా దేవుడి దగ్గర ఏం చేయకూడదు, చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పు తప్ప నువ్వు దేవుడికి ఏదో చేసినట్టుగా ఏం చెప్పకూడదు. ఎప్పుడు కూడా చెప్పుకోనే కూడదు. మనం దీనులమై ఉండాలి. ఏం చేసి ఉండాలా? దీనులమై ఉండాలి. దేవుడు దీనుల పక్షమున ఉంటాడు. మన ప్రార్థనలో దీనముగా ఉండాలి. ప్రార్థనలో
హల్లెలూయా. దీనంగా ఉండాలి, దేవుడి సన్నిధానంలోకి వచ్చి ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలా. మొన్న శుక్రవారం రోజు మా పిల్లలను కూర్చోబెడితే 30 మంది పిల్లలు కూర్చున్నారు. ప్రార్థన చెయ్యండి అని చెప్పంటే ఆ 30 మందిలో 10 మంది యవనస్తులు ఉన్నారు, తర్వాత 10 మంది మగపిల్లలు ఉన్నారు. ఆ 10 మంది మొత్తం 30 మందిలో ఏడ్చింది 10 మంది. ఎంతమంది? మిగతా వాళ్ళు ఏడుపే రాట్లా. ఏడుపు ఎందుకు రాదు? నువ్వు దీనుడివని నువ్వు అనుకోవట్లా, నువ్వు దీనురాలివని అనుకోవట్లా. నేనేదో నా బలంతో నిలబడ్డాను అనుకుంటుంటే నీకు ఏడుపే రాదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడి సన్నిధానములో మనలను మనము పెంటతో సమానంగా చేసుకోవాలి. అంటే మనం ఏమీ లేదు, అసలు ఏమీ లేనే లేదు. నేను ఎప్పుడు కూడా భయపడతా ఉంటా. దేని గురించి తెలుసా? వాక్యం చెప్పే విషయంలో భయపడతా ఉంటా. నాకేదో తెలుసు అనుకోను, నాకేం రాదు. కావాలంటే మీకు కూడా ఎగ్జాంపుల్ ఇస్తానండి. నేను నుంచి వాక్యం చెప్పి దిగిపోయినాక నన్ను ఏం చెప్పానో అన్ని అడగండి. ఒక్క మొక్క తాతి అంట తప్ప నేను ఏమి చెప్పలేను. నాకు ఈ బలిపీఠం మీద తప్ప బయట మాట్లాడడం రాదు. ఎందుకు తెలుసా? నేను ఒకటే అనుకుంటా, నాది ఏమి లేదు, నత్తోని బలహీనుడిని, వేస్ట్. అలా మనం తగ్గించుకుంటే దేవుడు మన పక్షములో నిలబడతాడు, మన ముందు నిలబడతాడు, మనతో నిలబడతాడు, మనతో నడిచి అన్నిట్లో ఏం చేస్తాడు? జయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనము దీనులమై ఉండాలా. ఏమై ఉండాలా? దీనులమై ఉండాలి. దేవుడి దగ్గర వాక్యమును దీన మనసుతో అంగీకరించగలిగిన వారమై ఉండాలి. మూడవది నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. ఏమండి? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెనని. ఏ ప్రజలతో? తన ప్రజలతో. ఎవరితో? తన ప్రజలతో. దేవుడు ఎవరి పక్షంలో ఉంటాడు తెలుసా? తన ప్రజల పక్షంలో ఉంటాడు. హల్లెలూయా. ఎవరి పక్షంలో? తన ప్రజల పక్షంలో ఉంటాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. తన ప్రజలు అంటే ఎవరు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆయన ప్రజలు కాదా? ఒక ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుడి పిల్లలే కదా అన్నాడు. కానీ ఈ వాక్యంలో తన ప్రజల పక్షములో. ఎవరి పిల్లలు? తన పిల్లల పక్షము, ప్రజల పక్షంలో. తన ప్రజలు ఎవరు? వేరే ప్రజలు ఎవరు? తన ప్రజలు ఎవరు? వేరే ప్రజలు ఎవరు? అర్థమైందా? తనను అనుసరించే వారెవరు? తన ప్రజలు. ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు తన ప్రజలు. ఆజ్ఞలను అనుసరించిన వారు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చిన జీతము మరణం. ఏ మరణం? ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం పొందిన వారు ఎక్కడికెళ్తామో? నరకానికి అధిపతి ఎవరు? అపవాది. అప్పుడు పరలోకానికి అధిపతి ఎవరు? దేవుడు ప్రజలమైతే పరలోకానికి వెళ్ళే వాళ్ళమే, అవునా? అట్లయితే తన ప్రజలను అంటే తన ఆజ్ఞలను, తన దేవుడి ఆజ్ఞలను అనుసరించేవారు దేవుడి ప్రజలు. అనుసరించిన వాళ్ళు ఎవరు ప్రజలు? ఎవరు ప్రజలండి? అపవాది ప్రజలు. అప్పుడు అపవాది ప్రజల పక్కన దేవుడు నిలబడతాడా? వారి పక్షమున ఉంటాడా? నేను మీ పక్షమున ఉన్నాను అంటున్నాడు. ఎవరి పక్షమునంటే దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారి పక్షములో. ఎవరి పక్షములంటే వాగ్దానము చేయబడిన వారి పక్షములో. ఎవరి పక్షములంటే దేవుడి మీద విశ్వాసముతో ఆయనను మాత్రమే నమ్ముకున్న వారి పక్షములో. హల్లెలూయా. చాలా మంది నా పక్షంలో దేవుడు ఉన్నాడు అనుకుంటుంటా. నీ పక్షములో దేవుడు ఉంటే నువ్వు మనుషులను వెతకవు. నీ పక్షములో దేవుడు ఉంటే మనుషుల సహాయము వెతకవు. నీ పక్షములో దేవుడు ఉంటే ఏ మనుషుడిని నమ్మవు. హల్లెలూయా.
ఒక అమ్మాయి ఉంది, నాకు తెలిసిన అమ్మాయి. ఇది చాలా రోజుల క్రితం జరిగిన కార్యము. ఆ అమ్మాయి చర్చ్కి వచ్చింది, వచ్చి ప్రార్థన చేసింది, అన్ని చేసింది, అయిపోయింది, ప్రార్థన అయిపోయి వెళ్ళిపోయింది. మళ్ళా రోజు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, అన్న నాకు ఒక కార్యం కోసం ప్రార్థన కావాలి అనింది. చెప్పమ్మా అని చెప్పాను. ఫస్ట్ ప్రార్థన చేయండి అన్న, ఆ కార్యం దేవుడు చేయాలి అని చెప్పి అన్నాను. సరే అమ్మా చేస్తానని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినాక నాకు తెలుసన్న మా ఆయన ఈ కార్యం చేస్తాడని నాకు బాగా తెలుసన్న. మా ఆయన మీద నాకు బాగా నమ్మకం ఉంది. ఎవరి మీద అంట? ఎవరి మీద అంట? నేను అన్నాను, నేను మనసులో అనుకున్నాను, బయటకు అన్నాను, పనికి మళ్ళీదానా, నువ్వు వచ్చి ప్రార్థన చేయించుకుంది దేవుడి దగ్గర కదా, నీ ఆయన మీద ఎందుకు నాకు నమ్మకం? మీ ఆయన చేయాలనుకుంటే నువ్వు చర్చికి రానవసరం లేదే, మీ ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే. వచ్చి నా దేవుణ్ణి ఉద్దాగా దూషించావు కదా అని చెప్పి బాధపడి కొంచెం సేపు ఏడ్చుకుంటా అట్లా బాగా బాధగా ఉండాను. తర్వాత రోజు వచ్చింది, అన్న మనం ప్రార్థన చేసుకుంటే జరగలేదన్న, దేవుడు చేయలేదు అన్నాను. నేను అన్నాను, నాకు నవ్వు వచ్చింది, కోపం వచ్చింది. అమ్మా మీ ఆయన చేయగలరు అనుకుంటే చేయలేదా మీ ఆయన? నేను ప్రార్థన చేయించుకుంటే, ప్రార్థన చేయించుకుంటే సరిపోదు, నీ నమ్మకం ఎవడి మీద ఉంది? ఎవరి మీద ఉంది? మీ ఆయన మీద ఉంది. కానీ నీ ప్రార్థన ఎవరి కాడ చేస్తాను? దేవుడి కాడ ప్రార్థన చేసి నమ్మకం ఆడబెట్టుకుంటే అంతేనండి. ఇంట్లో కొబ్బరికాయ కొట్టి గుడిలో ప్రసాదం ఉందంటే ఉంటుందా? కొబ్బరికాయ ఇంట్లో కొట్టా, గుడిలో నాకు ప్రసాదం ఉంది అని చెప్పి అందరూ కొట్టేసి వస్తున్నారు. ఇంటికాడ వచ్చి ప్రసాదం పెట్టండి అంటే వచ్చుద్దా? దొరుకుద్దా ప్రసాదం? ఎందుకు? ప్రతి ఒక్కడు ఇంటికంటే కొబ్బరికాయ కొట్టి వచ్చారు. ఒక్కడు కూడా ఈడ కొట్టట్లా కొబ్బరికాయ. ఈడ కొబ్బరికాయ కొట్టకుండా ఈడ ప్రసాదం ఇవ్వమంటే ఇస్తారా? దేవుడి దగ్గర కూడా ఈడ నమ్మకం లేదు, ఒకటి ప్రార్థన ఉంది. నీ నమ్మకం వేరే వాళ్ళ మీద ఉన్నప్పుడు వారు చేయలేని క్రియ నీ దేవుడు నీకు ఎందుకు చేస్తాడు అనుకుంటున్నావు? చెయ్యడు. ఎందుకు తెలుసా? నీ నమ్మకము, నీ విశ్వాసము, నీ ప్రార్థన అన్నీ కూడా ఎవరి మీద ఉండాలా? దేవుడి మీద మాత్రమే ఉండాలి. అందుకే అక్కడ ఉంది, తన ప్రజల పక్షమున ఆయన ఉంటాడు, యుద్ధము చేస్తాడంట. ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయనతో కూడా నడిచి, ఆయన కూర్చో అంటే కూర్చో, లేయి అంటే లేయి. నమ్మకం ఎలా ఉండాలంటే ఇలానే ఉండు. మనుషులను ఎవరైనా నమ్మకుండా దేవుడు మాత్రమే నీ గురిగా పోయే నిన్ను, నీ పక్షమున దేవుడు ఏం చేస్తుంటాడు? యుద్ధం చేస్తాడు. అంటే నీ ముందు వచ్చిన ప్రతి కార్యాలను ఏం చేస్తాడు? జయింప చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలా? ఆయన ప్రజలుగా మార్చబడాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా మార్చబడాలి. ఈరోజు నువ్వు దేవుడు ఆజ్ఞలను అనుసరించకుండా ఆజ్ఞ అతిక్రమమే, ఆ పాపము చేసుకుంటూ ఉంటే నేనేం పాపం, చాలా మంది రొటీన్గా అడుగుతూ ఉంటారండి. నన్ను మొన్న కూడా ఒక ముసలాం అడిగిందండి, ఏం పాపం చేశానయ్యా అనింది. ఎన్నిసార్లు చర్చికి వచ్చావమ్మా అన్నా. నేను ఎన్ని గంటలు ప్రార్థన చేసావమ్మా అంటున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను 2 నిమిషాలు 3 నిమిషాలు. నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఏం ఆజ్ఞ? అదేమంటారు, తమలపాకు ఏమంటుంది, దాన్ని ఏమంటారు? తమలపాకు ఆసన్నం అయ్యేసుకుంటారు చూడు, ఏమిటిది అది? కుక్క. అది నవలుద్ది బాగా. ఎడగాదు, ఆ ఊర్లో ఉంటది, ఇటు సైడ్ ఊర్లో. ఎటు సైడ్? ఇటు సైడ్ ఊర్లో ఉంటది. నాకు తెలిసినామా, బాగా తెలిసినామా. నా పక్షంలో ఎందుకు లేడు? నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞ అతిక్రమిస్తే నువ్వు ఆయన ప్రజలవి కాదే కాదు. ఇప్పుడు చూడండి, ఏ తండ్రి అయినా కొడుకు మాట వింటాడా? వినడా? ఏ కొడుకైనా తండ్రి మాట వింటాడా? వినడా? అప్పుడు ఆయన నీ తండ్రి అయినప్పుడు ఆయన మాట నువ్వు వినకుండా ఉంటే నువ్వు ఆయన కొడుకువే కాదు. అప్పుడు ఆయన నీ పక్షంలో ఎందుకు ఉంటాడు? ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కొట్టుకుంటా ఉంటే మధ్యలో ఎవడో వచ్చాడు, 3వ వ్యక్తి వచ్చినప్పుడు కొడుకు ఏం చేస్తాడు? సరే, కొడుకు పక్కన పెట్టండి, వాడికి తెలియలేదు కాబట్టి. తండ్రి ఏం చేస్తాడు? రేయ్ ఎవడరా నువ్వు మధ్యలో వచ్చావు, నాకు నా కొడుకు మధ్య జరుగుతుంది, పో బయటికి అంటాడు. అవునా కదా? నువ్వు నీ దేవుడి దగ్గర ఆయన ప్రజలుగా నువ్వు ఉంటే ఎలాంటి శోధన బలహీనత నీ మధ్యలోకి వచ్చినా కానీ దాన్ని కొట్టి తరిమేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
అప్పుడు నువ్వెవరుగా ఉండాలి? ఆయన ప్రజలుగా ఉండాలి. ఆయన ప్రజలుగా నువ్వు ఉండాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి తీరాలి, విశ్వాసములో నిలవాలి, పరిశుద్ధతలో నిలిస్తేనే నువ్వు ఆయన ప్రజలవు. లేదంటే భ్రమపడుతున్నావు నా పక్షములో దేవుడు ఉన్నాడని. ఆయన ఎవరి పక్షములో ఉంటాడో క్లియర్గా చెప్తా ఉన్నాడు దేవుని వాక్యం. 4వది యెహోషువ 10వ అధ్యాయము 14వ వచనం. తొందరగా చదవండి అమ్మా, నాకు టైం అయిపోతుంది. 10వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఒక నరుని మాట మనవి వినిన ఆ దినము కంటే ఆ దినము వంటి దినము దానికి ముందుగానే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడంట ఒక ఎవరి మనవంట? నరుని మనవి విన్నట్టుగా ఆ దినము వంటి దినము అంతకు ముందు లేదంట, తర్వాత లేదంట. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఉండబోతుంది, ఇప్పుడు ఉంటది. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన పరుడుగా ఉంటే ఎలా ఉండాలా? ప్రార్థనా పరురాలుగా ఉంటే. యెహోషువ దేవుడి దగ్గర ఎప్పుడు కూడా మొరపెట్టేవాడిగా ఉంటున్నాడు కాబట్టి, ఎక్కువగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి, దేవుడితో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడికి అయ్యా సూర్యుని అక్కడ ఆపు అనగానే ఏం చేశాడు? ఆపు అని అడిగాడు. దేవుడు ఏమిచ్చాడు? నువ్వే చెప్పా సూర్యుడికి ఆగమని చెప్పి అన్నాడు. సూర్యుడా నువ్వు అక్కడ నిలువు అన్నాడు. నిలిచిపోయాడా లేదా? నిలిచిపోయాడా లేదా? నీ ప్రార్థన ఎంత ఉంది? ఎంత ప్రార్థన చేస్తున్నావు? రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? కనీసం 3 గంటలన్న ప్రార్థనలో కూర్చుంటున్నావా? సరే, 3 గంటల పక్కన పెడతా, 2 గంటలన్న ప్రార్థన చేస్తున్నావా రోజుకి? ఉదయం గంట, రాత్రి గంట ప్రార్థన చేయ. ప్రార్థన పరుల పక్షమున్న దేవుడు ఏం చేస్తాడు? ఉంటాడు. ఈ రోజుల్లో ప్రార్థన ఎక్కువగా చేసేవాళ్ళు బయట వాళ్ళకి ఎట్ట కనిపిస్తారు తెలుసా? ఎర్రోళ్ళు, పిచ్చోళ్ళు కదా. పిచ్చోళ్ళకి అందరు ఎట్ట కనిపిస్తారు? పిచ్చోళ్ళకి అందరు ఎట్ట కనిపిస్తారు? పిచ్చోళ్ళలాగా కనిపిస్తారు. అప్పుడు మీరు అర్థం చేసుకోండి, నీకు ఒక ప్రార్థన చేసేవాడు పిచ్చోడిలాగా కనిపిస్తాడంటే, ఒక విశ్వాసంలో ఉన్నవాడు పిచ్చోడిలాగా కనిపిస్తాడంటే, అసలు పిచ్చోడెవడు? అసలు పిచ్చిదెవరు? నువ్వే. ప్రార్థన పరుల పక్షములో దేవుడు ఏం చేస్తాడు? నిలిచే ఉంటాడు. సూర్య చంద్రులను ఆపిన దేవుడు నీ పక్షములో కూడా భయంకరమైన శోధనలు కూడా అక్కడే ఆపేస్తాడు, అక్కడే ఆపేస్తాడు. ఏ విధంగా తెలుసా? యోసేపుకి పక్కనే ఉంది ఇంచెస్ గ్యాప్. ఎన్ని గ్యాప్? ఇంచుల గ్యాప్ లో పాపం ఉన్నా కానీ అది పొంచనీయకుండా దేవుడు కాపాడాడు. ఎందుకు? అతను చేసిన ప్రార్థన. దావీదు దగ్గరికి సింహం వచ్చింది, కానీ సింహం ఏం చేయలా, సింహాన్ని చీల్చేశాడు దావీదు. కారణం అతను చేసిన ప్రార్థన. దానియేలును సింహం బోన్లో వేశారు, కానీ సింహములు ఏమీ చెయ్యలా. కారణం అతను చేసిన ప్రార్థన. దానియేలుకి విరోధంగా దేశమంతా లేచారు, కానీ అతను ఏమి చేయలా. కారణం ప్రార్థన. షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని తీసుకుపోయి అగ్నికంటకంలో వేశారు, కానీ వాళ్ళు కాలిపోలా. కారణం ప్రార్థన. ప్రార్థన వలన ఇన్ని జరగదంటే నీ జీవితంలో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? చేస్తున్నావా ప్రార్థన? ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఏం చేస్తామంటే హల్లెలూయా స్తుతి మహిమ ఇందాక పాడాను చూడండి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎట్లా ఉంటుంది తెలుసా ప్రార్థన? దేవా మమ్మల్ని కాపాడు, మా పనులు అని చెప్పేసి అనేపోద్ది. తూ మంత్రం అని వేసి అయిపోద్ది. ఎప్పుడు చూడు నన్ను కాపాడు, నన్ను కాపాడు, నా పనులు తోడుగును, నన్ను కాపాడు. ఈ తప్ప దేవుడికి ఏ రోజైనా బలి ఇచ్చావా? మేకను కోడిని కాదు దేవుడికి ఇచ్చేది బలి. ఏ బలి? స్తోత్ర బలి ఇచ్చావా?
స్తోత్ర బలి ఇచ్చావా? ఒక నిమిషం గుర్తుపెట్టుకోండి. మేకని మేకని బలి అడిగాడు అనుకోండి, మేక పుట్టడానికి ఎన్ని నెలలు పట్టుద్ది? మేక పుట్టడానికి ఎన్ని నెలలు పట్టద్ది? ఎన్ని నెలలు? 9 నెలలు అనుకోండి. నాకు కూడా క్లారిటీగా తెలియదు, అందుకే అనుకోండి అంటున్నాను. 9 నెలలు అది పుట్టడానికి, మళ్ళీ అది పెరగడానికి ఒక 9 నెలలు, మొత్తం ఎంత? 18 నెలలు. అది పెరిగి మంచిగా పోషింపబడినాక దాన్ని బలి ఇయ్యాలా. అదే నీవు నీ స్తుతులు స్తోత్ర బలిగా మార్చబడాలంటే నువ్వు ఎంతసేపు, అయ్యా నీకు వందనాలు 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 వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నాకు పెద్ద ఆత్రం, నేను పోతున్నా. 5 నిమిషాలు అయిపోయిందా? బలి చెల్లించారా? పిండాన్ని తీసుకొచ్చి బలికి ఇస్తున్నట్టు నువ్వు దేవుడికి స్తోత్రం 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 స్తోత్రం, దేవా 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 అని చెప్పేసి లేచి వెళ్ళిపోతున్నావు చూడు. పిండం తయారైన తర్వాత అది తీసుకొచ్చి, ఇదిగో దేవా, ఇదేంటిది? మేక. ఇదేంటిది? కోడి. ఇదేంటిది? బలి అని చెప్పి పిండాన్ని దేవుడికి ఏం పెడుతున్నావు? బలిగిస్తున్నావు. అంగీకరింపబడుతుందని బలి. ప్రార్థన కావాలి. ఏం కావాలా? నీ జీవితంలో ఒకదాని ఒకటి పోగానే ఇంకొకటి తోకబట్టుకొని వచ్చినట్టుగా వస్తున్నాయి కష్టాలు. కారణం ప్రార్థన లేదు. ప్రార్థన అగ్ని ప్రాకారము. ప్రార్థన ఏంటిది? అగ్ని ప్రాకారము. ఇశ్రాయేలీలు ఎరుకో ఆ గోడ మీద ఒక్కసారిగా ఎన్ని బస్సులు వెళ్తాయి? 7 బస్సులు వెళ్తాయి. అంత పెద్ద గోడ 7 రోజులు ఏం చేశారు? తిరిగి తిరిగి ఏం చేశారు? స్తుతి శానం పట్టుకొని కొట్టారా? మరి ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించి ప్రార్థించారు. వెంటనే ఏమైంది? కూలిపోయింది. ఎక్కడన్నా జాయింట్ మిగిలిందా? దానికి జాయింట్ మిగిలిందా? ఒక్క రహాబు ఉన్న ఇల్లు మాత్రమే నిలిచింది. అది దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? రహాబు ఏడుంది? మేడ మీద కాపలి స్థలములో ఉంది. తనకిచ్చిన పనిని సక్రమంగా చేసింది, నమ్మకంగా ఉన్నదని చెప్పి ఆమెను మాత్రం, ఆ చిన్న స్తంభాన్ని మాత్రం మిగిలిచి మొత్తాన్ని ఏం చేశాడు? కూలద్రోశాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితంలో కూడా అంతే ప్రియమైన దేవుడి బిడ్డ. ప్రార్థన లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, దేవుడితో గడపకుండా, దేవుడు నాతో ఉన్నాడని చెప్పుకోవడం. సరే, మీకు క్లియర్గా ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మరి జాగ్రత్తగా వినాలి. మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదండి. మాకు లేరు అనొద్దు, ఉన్నారు కదా. మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదండి, అన్నదమ్ములు ఉన్నారు కదండి. ఉన్నారా లేరా? ఉన్నారు కదా. వాళ్ళతోటి రోజు మాట్లాడితేనే మీకు వాళ్ళకి మీకు బంధము గట్టిగా ఉంటుందా? లేకపోతే ఎప్పుడో ఒకసారి మాట్లాడితే బంధం గట్టిగా ఉంటుందా? రోజు మాట్లాడతాం. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూర్చొని గంటల గంటలు మనం పోయిన పని కూడా మర్చిపోతాం. పోయింది పెళ్ళికని మర్చిపోయి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం. పెళ్ళికి పోయిన వాళ్ళు ఏడ కూర్చోవాలా? పెళ్లిలో కూర్చోవాలా. కానీ మనం ఏడ కూర్చుంటాం? ఏడో కుర్చీలు వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం కదా. అంత మాట్లాడబట్టి మనకి వాళ్ళకి ఏమైనా ఉంది? ఐక్యంగా ఉంది. మరి దేవుడితో ఎందుకు మాట్లాడట్లా? నువ్వు నాతో ఉన్నాడు అంటున్నా, నీతో ఉన్నప్పుడు నీతో ఉన్నాడు అనుకోనే నువ్వు ఎందుకు మాట్లాడట్లా? అంటే ఆయన మోగోడు అనుకుంటున్నావా? సైకిల్ చేస్తున్నావు రోజు. వాక్యంలో క్లియర్గా చెప్పాడు, నేను మాట్లాడే దేవుడు. ఆయనకు నోరుంది, మాట్లాడతాడు. నోరుండి మాట్లాడలేనివాడు కాదు ఆయన. చెవులుండి చెవులుండి వినకుండా ఉన్నవాడు కాదు ఆయన. ముక్కుండి వాసన పీల్చుకోకుండా ఉండేవాడు కాదు నా దేవుడు. అప్పుడు ఆయన నాతో ఉన్నాడు అని ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు దేవుణ్ణి? నీ పక్కన తిరగాలని ఏమైనా బాడీ గార్డా దేవుడు? ఆయనతో మాట్లాడకుండా, ఆఫ్టర్ ఆల్ ఒక సీఎం దగ్గరుండి లేదా ఒక మనిషి దగ్గరుండి సెక్రటరీ తోటే ఆ మనిషి మాట్లాడతాడు. నువ్వు జీవం గల దేవుణ్ణి, దేవాతి దేవుణ్ణి నాతో రా అని చెప్పేసి పిలుచుకొని ఆయనతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నా? ఏం కాపలానా నీకు దేవుడు? మాట్లాడడం తెలీదా? ఉట్టుటి మాటలు మాట్లాడమంటే కూర్చొని మాట్లాడతాం గంటల గంటలు. దేవుడితో మాట్లాడడం తెలీదా? దేవుడితో మాట్లాడకపోతే ఆయన నీతో లేనట్టే. ఏదో తెలుసా? ఆయన మాట్లాడే వారితో
మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వే రోజు దేవుడు మాట్లాడవు. నాతో పాట ఉంది, నాతో మాట్లాడు ప్రభువా నీవే. దాంట్లో నేను ఒక అర్థం వెతికానండి. ఏంటి తెలుసా? నీవే మాట్లాడుమయ్యా, మేము నోరు మూసుకుంటాం, నువ్వు మాతో మాట్లాడు, మేము ప్రార్థన చెయ్యము, నువ్వు మా దగ్గరికి రా అన్నట్టు ఉంది ఆ పాట. నువ్వు మాట్లాడితే మాకు చాలు, మేము అసలు మాట్లాడము, మేము ప్రార్థనకి రాము కదా కదా. మనం మాట్లాడాం, ఆయన మాత్రం మాట్లాడాలి నీతోటి. ఎట్లా మాట్లాడతాడు అనుకుంటున్నావు దేవుడు? ఎట్లా క్రియేట్ చేస్తాడు అనుకుంటున్నావు దేవుడు? ఆయనతో మాట్లాడుకుంటా నీతోటి. ఒక షాప్కి వెళ్తేనే షాప్కి అక్కడ షాప్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఇట్ట అంటావా? ఇట్ట అంటే ఏం చేస్తాం? ఏం చేస్తాడు? ఏం కావాలో మర్యాదగా ఏమంటారు వాళ్ళు? మర్యాదగా నోరు తెరిచి చెప్పు అంటాడు. దేవుడు కూడా నిన్ను ఈ రోజు అడుగుతున్నాడు, నీకేం కావాలో మర్యాదగా ప్రార్థనలో అడుగు. ఏడా అడుగు? ప్రార్థనలు అడుగు. మర్యాదగా దేవుడు చెప్తున్నాడు మనకి. యెహోషువ ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థన ఉంటేనే నీతో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. ఆ ప్రార్థన చేయకపోతే దేవుడు లేడా నాతోటి? రాసి పెట్టుకో, బాండ్ పేపర్ మీద రాసి సైన్ వేసి పెట్టుకో, స్టాంప్ వేసి గుర్తు పెట్టుకో. నువ్వు ప్రార్థన చేయకుండా నీతో దేవుడు లేడు. ఎంత పక్కాగా బైబిల్తో నేను చెప్తున్నా. నేను నువ్వు మాట్లాడకపోతే దేవుడితోటి ఆయన నీతో మాట్లాడలేడు. అప్పుడు నీతో ఉన్నట్టా? లేనట్టే. నేను నీ పక్షమున ఉన్నాను అంటున్నాడు. ఎవరి పక్షమున? ప్రార్థించే వారి పక్షమున ఉంటున్నాడు. పరిశుద్ధంగా ఉన్న వారి పక్షమున ఉంటున్నాడు. దీనుల పక్షమున ఉంటున్నాడు. నీతిమంతుల పక్షమున ఉంటున్నాడు. దేవుడు ఉంటే ఏం జరగద్ది? ఎంతమంది పక్షంలో ఉంటున్నాడు కదా. అప్పుడు ఉంటే ఏం జరగద్ది? ఇప్పుడు చెప్పే కార్యాలు నీలో జరగకపోతే నీతో ఎవరు లేనట్టు? క్లారిటీ చదవండి. 118వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నువ్వు భయపడుతున్నావంటే నీ పక్షంలో ఎవరు లేరు? ఎవరు లేరు? ప్రతిదానికి భయపడతావు. ప్రతిదానికి ఏం చేస్తావు? భయపడతావు. కష్టం వస్తే భయపడతాం, శోధన వస్తే భయపడతాం, అది వస్తే భయపడతాం, ఇది వస్తే భయపడతాం. పైకేమో ధైర్యంగా ఉన్నాం అనుకుంటాం, లోపలేమో దడదడ లేకపోతుంటది. భయపడితే పిరికివారు దేవుడి రాజ్యానికే వెళ్ళలేమంటున్నారు. అప్పుడు పిరికితనాన్ని మనం ఏం చేయాలా? వదిలేయాలా. నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొను అని చెప్తుంటే మనం ఏం చేస్తామంటే దేవుడు నా పక్షములో ఉన్నాడని చెప్పి భయపడతా ఉంటాం. ఎందుకు భయపడకూడదు. దేవుడు నీ పక్షంలో ఉంటే నువ్వేం చెయ్యో? భయపడవు. దేని గురించి, ఎవరి గురించి, ఏ కార్యముల గురించి ఏం చెయ్యో? భయపడవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజు జరిగిన సంభవం చెప్తాను చూడండి. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. ఎక్కడికి? చర్చ్ విషయంలో, ఒక ల్యాండ్ విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఉన్నాను, నా దగ్గర ఇంకొక అన్న ఉన్నాడు, మేమిద్దరు నిలబడి ఉన్నా. ఈ అన్నేమో చేతులు నలుపుకుంటా ఉన్నాడు. అరే ఏం చేయాలో చెప్పు, ఆ లాయర్కి ఫోన్ చేయి, వీడికి ఫోన్ చేయి అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు ఫోన్ చేసేది? ఫోన్ చేయ అవసరం లేదు, కూర్చో, ఏదో దేవుడు చూసుకుంటాడులే అని చెప్పన్న. అప్పుడు ఆ ఎస్ఐ వచ్చాడు. వచ్చి నాకప్పుడు 20 సంవత్సరాలే. నా 20 సంవత్సరాల ఫోటో చూస్తే చిన్నపిల్లడు ఏదో 15-12 సంవత్సరాల పిల్లలాగా ఉంటాను నేను. చూసి అరే నువ్వెట్ట ఎవరా పాస్టర్ అన్నాడు. ఆయన వచ్చిన పని ఏంటి అడగడానికి వచ్చి నువ్వు ఎట్టయ్యావు అన్నాడు. నేను ఎట్టో అయ్యాను కానండి, ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి అన్న. ఆ ల్యాండ్ అన్ని ల్యాండ్ పనులు అన్నీ చెప్పేశాడు. ఎంత జరుగుతున్నా నీకు భయం లేదా అన్నాడు. దేవుడు నా పక్షంలో ఉన్నాడు అన్నాను. చూపి నీ దేవుడిని చూపి, నీ పక్షంలో ఉన్నాడు అన్నాను. నేను చూపిస్తానే ఉన్నా, మీరు చూడట్లేదు అన్నా. నేను ఏం చేస్తున్నానా? దేవుడు నీ పక్షంలో అంటే చూపి అన్నాడు. నేను చూపిస్తానా, మీరు చూడట్లేదు అన్నాను. జోకులు చేస్తున్నావా? చూపి అన్నాడు. నేనేడ చూస్తున్నాను అన్నాడు. సార్ మా మీద పెట్టిన కేసుకి నేనేం చేయాలి ఇప్పుడు అన్నాను.
నువ్వే వచ్చి అడిగావు ఒక మాట, ఏమని? భయం లేదా అన్నావు. నాకు భయం లేదు. ఎందుకు? నా పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అప్పుడు నేను ఎందుకు భయపడాలి? నీకు నేను చెయ్యలా, అది జరగల, నీకెందుకు భయపడాలి? నేను అసలు నీకెందుకు భయపడాలా అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏం పెట్టుకున్నా ఇట్లా అంటున్నావు అంటే, నువ్వే అడిగావు కదా దేవుడు చూపిమని. నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి, నా పక్షంలో ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు. నాకు భయం లేక ఉండబట్టి నేను చెప్తున్నాను, ఆటోమేటిక్గా చెప్తున్నాను, నాలో ఎవరున్నారు చూడు, నా ధైర్యమే నా దేవుడు. చెప్పగలుగుతున్నా ఈరోజు? చిన్న దానికి కూడా భయపడతా. దేనికి? చిన్న దానికి కూడా భయపడతా. చిన్న చిన్న కార్యాలకి భయపడతా. బలహీనత వస్తే భయపడతా. దేవుడు మన పక్షంలో ఉంటే మనకేం కలగదు? భయం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది గుర్తుపెట్టుకోండి, పాస్టర్ గారు దేవుని చూపి అన్న వాళ్ళు, నా గురించి మీకు బాగా తెలుసు. నేను దేనికి భయపడను. భయపడేదల్లా మనుషులు అన్నిటికీ కార్యాలకు కాదు నేను భయపడేది. నేను భయపడేదానికి బల్లి ఏదో చిన్న కొన్ని ఉంటాయి, సడన్గా ఇట్లా ముట్టుకుంటే భయపడతాను. అవి ఉట్టుట్టి. అసలు భయపడాల్సిన దేనికి నేను భయపడను. దేవుడిని నువ్వు చూడాలనుకుంటే, దేవుడు నీతో ఉన్నాడు అనుకుంటే, నువ్వు దేనికి ఏం చేయవో? భయపడవు. రెండవది 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవుడు నీ పక్షములో ఉంటే కార్యం ఏమవుతుంది? సఫలమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగిన కార్యము నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ, రోజుల కొద్దీ జరుగుతుందంటే నీ పక్షములు ఎవరు లేరు? యెహోవా నా కార్యములను ఏం చేస్తాడు? ఆయన ఉంటే నీ కార్యాలన్నీ సఫలమైపోతాయి. ఆయన ఉంటే నీకు భయం ఉండదు. భయం లేకుండా ఉన్నప్పుడు అన్ని నీ కార్యాలన్నీ ఏమైపోతాయి? సఫలమైపోతాయి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాతో దేవుడు ఉన్నాడు అన్నవాళ్ళు, నేను ఇప్పుడు ఇంకా మీదట భయపడను అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మూడవది నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అనెను. హల్లెలూయా. దేవుడు నీ పక్షమున ఉంటే నీ శత్రువులకి క్లియర్గా ఏం చేస్తుంటది? కనిపిస్తా ఉంటది. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండి, నువ్వు దేవుడితో ఆయన ఆజ్ఞలను అనుసరించుకుంటూ పరిశుద్ధంగా ఉంటే నీ మీదకి నీ వెనకాల వచ్చే కష్టం ఏం చేస్తుంది తెలుసా? వీడితోటి దేవుడు ఉన్నాడు, మనం వీడి జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఆ కష్టం ఏం చేస్తుంది? ఐగుప్తులు ఏం చేశారు? ఇశ్రాయేలీయుల దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నారు, ఆయన మనతో యుద్ధం చేస్తున్నాడు కనుక మనం వెళ్ళిపోదాం రా అని చెప్పి ఒకరితో ఒకళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. అదే విధంగా నీ కష్టం కూడా, నీ ధైర్యాన్ని చూసి, నువ్వు దేవుడితో ఉండేదాన్ని చూసి, అయ్యో వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా వాళ్ళు దేవుడి మీద నమ్మకాలు మాత్రం వదలడు, వీళ్ళతో ఉండి వేస్ట్ అని చెప్పేసి ఏం చేస్తుంటది? పోతా ఉంటుంది. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నాకు ఏదైనా బాగా లేకుండా వచ్చింది అనుకో, దాంతో నేను ఒక మాట మాట్లాడతాను. ఏం చెప్తాను తెలుసా? జ్వరం వచ్చింది అనుకో, బాగా ఎక్కువ రోజులు అయింది అనుకో, అమ్మా జ్వరము, నువ్వు ఎంతసేపు ఉంటే అంత బాధ నీకే. ఎందుకు? నువ్వు ఉన్నందుకు నాకే బాధ లేదు, నేను చేసే పనులు చేసుకుంటా పోతా. అప్పుడు అలసట పడేది ఎవరు? నువ్వే. ఎందుకు? నా శరీరము నా పనులు నేను చేసుకుంటా. అప్పుడు అవి చెయ్యాల్సింది ఎవరు? నాలో ఉన్న నువ్వే. అందుకని మర్యాదగించి వెళ్ళిపో అంటాను. అది ఉండి 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 కష్టపెట్టాలని చూసి 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 ఇంక ఈడు లొంగడు అనుకొని ఏం చేస్తుంది? సర్దుకొని వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఏ బలహీనత అయినా సరే, కొన్ని రోజుల క్రితం నాకు జలుబు చేసి చీదేవాడిని. నేను అనుకున్నాను, నువ్వు ఎన్నిసార్లు చేసినా కానీ నేను ఇట్లే తినేదే చక్కెర వేసుకొని తాగేది అనుకున్నాను. నాకు జలుబు వచ్చుద్ది కానీ అది ముక్కుల నుంచి బయటికి రాదు. ఎందుకు తెలుసా?
నేను 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 అనుకున్నాను, నేను బయటికి నేను పోనీను, ఉండు ఎంతసేపు ఉంటావు లోపల. ఇప్పుడు ఏం చేస్తుంది, వీళ్ళకి వచ్చాకంటే గమ్ముగా ఉండడం మంచిది. లడ్డూలు దొరికినాయి అంటే ఫుల్ ఫుల్ లడ్డూలు తినేస్తా నేను. చక్కెర ఫుల్గా, టీలో చక్కెర ఎక్కువ ఉంటేనే తాగుతా. ఏమన్నా బయటికి వెళ్ళాననుకో స్వీట్లు ఫుల్గా తింటా. అన్ని స్వీట్లు తిన్నా కానీ ఏ జలుబు నా దగ్గరికి రాదు. చేసినా కానీ ఒక్కరోజు 2 రోజులు హెచ్చరించుద్ది. ఏమని, నేను వచ్చాను, ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా అని హెచ్చరించుద్ది. ఉంటే నీకే బాధ అని చెప్తే దాని బాధను అది చూసుకొని పోద్ది. నీలో వచ్చిన బాధలు బలహీనతలు అట్లే నిలబడిపోతున్నాయా, లేకపోతే వచ్చిన దారిన అయ్యో వీళ్ళు దేవుడి ప్రజలని వెళ్ళిపోతున్నాయా? తాడు కట్టుకొని ఒకటొకటి పైకి ఎక్కుకుంటా నీ మీదకి వస్తున్నాయా, లేకపోతే వచ్చినవి పైనకి ఒకటి ఎక్కొచ్చింది నిన్ను చూసిన తర్వాత ఏ పా దిగు 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 కిందకి దిగు, వీళ్ళ దగ్గర ఉండొద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నాయా? ఆలోచించుకో. మనం అంటాం ఒకటెమ్మిట ఒకటి వస్తుందయ్యా కష్టము. ఏమొస్తుందయ్యా? ఒకటెమ్మిట ఒకటి వస్తుందయ్యా. ముందొచ్చిన దానికి నువ్వు బుద్ధి చెప్పలేదయ్యా, అందుకే వెనకొచ్చేది వచ్చి కూర్చుంటుంది. ముందొచ్చే దానిలో నీ విశ్వాసం చూపించింది దేవుడి దగ్గర నువ్వు నమ్మకత్వం చూపిస్తే ఈ ముందొచ్చింది వెనక దానికి ఏం చెప్తుంది? అయ్యో పోగాకు అంట. ఎలా తెలుసు అండి? ఎగ్జాంపుల్గా 4 పిల్లలు నడుచుకుంటూ పోతున్నారు, ముందు ఒకటికి ముళ్ళు గుచ్చుకునింది. వాడు ఏం చేస్తాడు? వెనకోడికి రే ఈడ ముళ్ళు ఉంది రాగాకు చెప్పి వాడు కూడా వెనక్కి వెళ్తాడా, లేకపోతే వాడు ముందుకు వెళ్ళిపోతాడా? వాడు ఇంకా పోనీయుడు. ఎందుకు? ముందేముంది? ముళ్ళు ఉంది. నీలోకి వచ్చే కష్టాలు కూడా అంతే. నీ విశ్వాసాన్ని చూసి, నీ యొక్క దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని చూసి ఒక్క దాని ఏమిటి ఒకటి వస్తుంది అంటే నీలో విశ్వాసము లేదు అని అర్థం. దేవుడు నీతో ఉంటున్నాడని భ్రమపడుతున్నావు తప్ప దేవుడు నీతో లేడు. ఎందుకంటే దేవుడు నీతో ఉండడానికి గల కార్యాలు నువ్వు చేయట్లా. ఈరోజు చాలా మంది బాధ కూర్చున్న వాళ్ళు 99% మంది అందరూ ఏం చేస్తారు తెలుసా? ఒకటే మాట, కష్టం ఎమ్మిడి కష్టం, బాధ ఎమ్మిడి బాధ. ఒకటి పోతే ఇంకొకటి ఎందుకు వస్తుంది? వస్తే ఒకటి రావాలా, అది అనుభవించిపోవాలా? నా జీవితంలో నేను అనుభవించా. నా దగ్గరకు ఒకటి వచ్చింది అనుకో, మరలా వచ్చింది ఇంకొకసారి రావడానికి దానికి భయం. ఏ బలహీనత అయినా సరే, నా జీవితంలో ఒక కష్టం వచ్చిందంటే మళ్ళీ ఆ కష్టాన్ని సాతాను తీసుకురావడానికి వాడికి భయం. ఎందుకు తెలుసా? ధైర్యంగా దేవుడి సన్నిధానంలో మందసం దగ్గర చెప్తున్నా. ఎందుకు రానియడంటే వస్తే ఈడేం చేస్తాడో వాడికి అనుభవం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఒకరిని చెంప మీద కొట్టా, మళ్ళీ చెంప చూపిస్తాడా? ఏం చేస్తాడు? చెయ్యి చూపిస్తాడు. చెయ్యి మీద కొట్టా, అప్పుడు ఏం చేస్తాడు? నడిపి చూపిస్తాడు. నడిపి మీద కొట్టా, మళ్ళీ ఏం చేస్తాడు? తల ఉంచుతాడు. తల మీద కొట్టా, అన్ని దెబ్బలు పడ్డాక ఇంకా మళ్ళీ వాడు వస్తాడు నీ దగ్గరికి. సాతాను కూడా అంతే, ఒక్కొక్కటి తీసుకొస్తా ఉంటాడు. తీసుకొచ్చిందల్లా జయించి మళ్ళీ అది నీ దగ్గరికి రాకుండా చేసుకోవాలా? హల్లెలూయా. దావీదు జీవితంలో జరిగిన కార్యమే ఇది. దావీదు చాలా తప్పులు చేశాడు, కానీ చేసిన తప్పు మరలా చేయలా. కారణం వాటిని జయించాడు. నువ్వు జయిస్తున్నావా నీ కష్టాలని? వచ్చింది వస్తుందా నీ దగ్గర? ఒకటి వస్తుందా? వచ్చిన వాటిని అన్నిటిని ఏం చేయి? జయించాలి. అలా జయించడానికి దేవుడు నీతో ఉంటాడు. ఎప్పుడు తెలుసా? నీవు నీతిమంతులుగా ఉంటే. 4వ 118వ కీర్తన 7వ వచనం. దేవుడు నీ పక్షములో ఉంటే నీకేం చేస్తాడు? సహకారిగా ఉంటాడు. సహకారి అంటే అన్నిటిలో నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అతను అంటున్నాడు, దేవుడు మనుషుల్లో నుంచి సహాయం చేపిస్తాడు అంటున్నాడు. సరే, మనుషుల్లో నుంచి చేపిస్తాడో ఎవరి నుంచి చేపిస్తాడో? దేవుడు అంటూ నీతో ఉండాలి కదా, సహాయం రావాలి కదా, సహాయం అడగగానే నీకు రావాలి కదా. దేవుడు నీతో ఉంటే ఏం జరుగుద్ది? సహాయము వెంటనే వస్తుంది. దేవుడు నీకు సహకారిగా ఉంటాడు. ఆయన నీతో ఉంటే. సహకారి అంటే ఎవరు? భార్యని సహకారి అంటారు కదా. సహకారి అంటే సహకరించేది. ఏంటిది?
సహకరించేది, ఇంకొకటి ఆలోచన ఇచ్చేది. అవునా కదా? ఇప్పుడు అదే విధంగా దేవుడు నీకు సహకారిగా ఉన్నప్పుడు నీకు ఆలోచన ఇస్తే నడుస్తున్నావు ఆలోచన ప్రకారంగా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎలా తెలుసా? ముందు గొంతుందంటే గొంతుంది పోగాకు అంటాడు. కాదు నేను పోతాడు గొంతలేదేం లేదని చెప్పి నువ్వు పరిగెత్తుకుంటూ పోయావనుకో గుంతలో పడి, అయ్యో నేను గుంతలో పడ్డా, లేపు 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 అంటే ఎవడొచ్చి లేపుతాను నిన్ను? ముందే చెప్పాడు కదా పడతావని చెప్పి. దేవుడు కూడా అంతే సహాయం చేస్తాడు. ఎలా తెలుసా? సంభవింపబోవు కార్యాలు నీకు తెలియజేస్తాడు. తెలియచేసినప్పుడు నువ్వు జాగ్రత్త పడలేదనుకో, ఆ గొంతులో పడ్డాక ఎక్కడానికి నేనున్నాను. ఇప్పుడు ఏడకి పైకి ఎక్కి నిలబడ్డా, మీరేం చెప్తున్నారు? సార్ ఎక్కితే పడతావు అన్నాను. నేనేమంటున్నాను, నేను పడలే అని చెప్పేసి ఎగ్గి దూకాను. ఇప్పుడు నాకు కాలు ఇరిగింది కదా, అయ్యో నాకు కాలు ఇరిగింది అంటే కాలు సెట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? నెల రోజులు కూర్చోవాలా లేదా? అదేదో ముందు నుంటే నెల రోజులు నేను నా పని చేసుకునేవాడినా లేదా? అదే దేవుడి సన్నిధానంలో ఉన్న క్రియ, దేవుడు నీకు సహకారిగా ఉన్నప్పుడు చెప్తాడు ఒక క్రియని, అది నువ్వు అనుసరించకపోతే ఆయన సహాయము నీ దగ్గర నుంచి వెడలిపోతుంది. హల్లెలూయా. చాలా మంది దేవుడిచ్చే ఆలోచనలను తీసుకోరు, అస్సలు తీసుకోరు. గోతిలో పడ్డాక పైకి ఎక్కాలని చూస్తుంటారు. ఎలా ఎక్కుతావు? ఎక్కేటప్పుడు చుట్టూ చూస్తావు, చుట్టూ నీకేం కనిపించుద్ది? చీకటే కనిపించుద్ది. నిస్సహాయ స్థితిలో ఉంటావు. ఎవరో రావాలని నిన్ను పైకి లేపాలనే స్థితిలోనికి నువ్వు వెళ్ళక మునిపే ఆయన జాగ్రత్త చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? జాగ్రత్త పడాలా. కానీ నువ్వు జాగ్రత్త పడుతున్నావా ఈరోజు? లేదంటే ముందు గొయ్యి ఉందరా అంటే నాకు తెలుసులే అని పోతున్నావా? దేవుడు నీకు సహకారిగా ఉంటాడు. ఆయన నీతో ఉంటే ఏం చేస్తాడు? సహకారిగా సహాయం చేస్తాడు. నడవలసిన మార్గాన్ని ఏం చేస్తాడు? ముందుగానే బోధిస్తాడు. నీకు ముందుగా ఏం తెలియకుండా, అయ్యో అనుకోకుండా వచ్చాను అంటున్నావంటే నీతోటి, అనుకోకుండా వచ్చాను అంటున్నావంటే నీతోటి ఎవరున్నారు? దేవుడు అసలు లేడు. ఉండుంటే నిన్ను అనుకోని స్థితిలోనికి నిన్ను తీసుకొని పోడు. దేవుడు నిన్ను నడవలసిన మార్గం చూపించి నడిపిస్తాడు. నువ్వు వెళ్ళే మార్గములో దేవుడు నడిపిస్తే నీకు నష్టమే కలగదు. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే నీకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. అంత సహాయం చేసే దేవుడు నీతో ఉన్నాడా లేడా? ఈరోజు నీతిమంతులుగా ఉన్నామా? మనం దీన మనసుతో ఉన్నామా? దేవుడి సన్నిధానములో ఆయన ప్రజలుగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నామా? మనము దేవుడి దగ్గర ప్రార్థన పరులుగా మనం ఉన్నామా? దేవుడి సన్నిధానములో భయపడకుండా ఉంటున్నామా? ధైర్యం కలిగి ఉంటున్నామా? నిర్భరము కలిగి ధైర్యము తెచ్చుకుని ఆయన అంటే మనము నిర్భరం కలిగి ధైర్యం తెచ్చుకుంటున్నామా? లేకపోతే పిరికి వారిగా ఉంటున్నామా? లోకానుసారమైన ధైర్యం మనకు అవసరం లేదు. ఆత్మ విషయములో, దేవుడి సన్నిధానములో, వాక్య విషయములో నువ్వు ధైర్యంగా ఉండాలా. కళ్ళు మూసుకుందా, ప్రార్థన చేద్దాం. దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఈరోజు నిన్ను దున్నిన్నాడు దేవుడు. వాక్యము ద్వారా నిన్ను దున్నాడు. నీలో ఉన్న క్రియలను దున్ని తీసేస్తున్నాడు. ఇవి నీతో ఉన్నాయి, ఇప్పుడు విత్తుతున్నాడు. విశ్వాసమును నీలో విత్తుతాడు దేవుడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన ఆయన ఆ విశ్వాసము నీలో విత్తుతాడు. విశ్వాసము నాలో విత్తండి రాజా. నీతిమంతులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. ఇక మీదట మేము ప్రార్థనలో ఎదగటానికి సహాయం చేయండి అని అడుగుతా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందన. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం దేవుడి సన్నిధానములో. ఇది నీకు అనుకూలమైన సమయం. ప్రతిరోజు దేవుడు అనుకూలమైన సమయమును మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. కనికరమగల దేవా మమ్మల్ని కనికరించమని అడుగుదా. నీవు మా పక్షములో ఉండాలయ్యా అని అడుగుదా.